ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమె నిద్ర మాత్రలు మింగినట్లు సమాచారం. నిజాంపేటలో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. కల్పన స్పృహలోకి రావడంతో పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. मैडम डॉक्टर मैडम एम्बुलेंस कौन है इधर डोरा ఎక్కడ డోర్ ఉంది ఎక్కడ డోర్ మనం వచ్చేస్తా చూస్తారా పాస్ కూడా ఈ గ్రిల్స్ ఓపెన్ చేస్తారు కార్పెంటర్ కూడా ట్రై చేస్తున్నాం ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమె నిద్ర మాత్రలు మింగినట్లు సమాచారం. నిజాంపేటలో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారామె. ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. కల్పన స్పృహలోకి రావడంతో పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, కల్పన ఆత్మహత్యకు కారణాలు ఏమైనా చెప్పిందా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ లో? ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం చేసిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం పోలీసులు కూడా ఆ హాస్పిటల్కి వెళ్లి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి కల్పన యొక్క స్టేట్మెంట్ కూడా కొద్ది నిమిషాల క్రితమే రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆమె నిద్ర మాత్రలు మింగింది. గత 2 రోజులుగా ఆమె బయటకు రాకుండా ఇంట్లోనే ఉంది. దీంతో కొంత అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఇంటిని లాక్ ను బ్రేక్ చేసి లోపలికి వెళ్ళినటువంటి సమయంలో ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ఆమె చికిత్స కూడా అందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం స్పృహలోకి రావడంతో ఆమె యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఆమె ఆత్మహత్య యత్నానికి ఎందుకు పాల్పడిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. 2010 ఆమె భర్తతోటి కొన్ని కుటుంబ కలహాలు విభేదాలతోటి 2010లోనే విడాకులు తీసుకొని భర్తకు దూరంగా ఉంటుంది. ఇటీవల కాలంలోనే ఆమెకు కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. మరోవైపు ఇండస్ట్రీలో కూడా సరైనటువంటి అవకాశాలు లేకపోవడంతో తీవ్రమైనటువంటి మనస్తాపం చెందింది. గతంలో కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ ఆ సింగర్ ఆమె తోటి సింగర్స్ కావచ్చు, తర్వాత సింగర్ చిత్ర కూడా ఆమె చాలా అత్యంత సన్నిహితురాలుగా ఉంటుంది. ఆమె కొద్దిగా ఈమెకి చెప్పడం, దాంతో పాటు ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, ఆత్మహత్య చేసుకోవద్దంటూ కూడా ఆమెకు పదే చాలా సార్లు చెప్పడంతో ఆమె ఇట్లా కొనసాగిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో గడిచినటువంటి 5 రోజుల క్రితం ఒక ప్రోగ్రామ్ కూడా చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. మరి ఈ గ్యాప్ లో ఏం జరిగిందో తెలియదు. తను నిద్ర మాత్రలు వేసుకుందనేటువంటి అంశాన్ని ఇప్పటికే వైద్యులు కూడా నిర్ధారించారు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఎందుకు ఆత్మహత్య యత్నం చేసిందనేటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపే అవకాశం అయితే కనపడుతుంది. స్వామి.